అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాద్ని. ఈరోజు మీకు వీడియోలో బెండకాయ పకోడీ దాని గురించి పూర్తి వివరంగా చూద్దాం ఎలా చేయాలని. ముందుగా మీరు 1 కిలో బెండకాయలు తలకాయ మూతులు 2 అడుగున పైన 2 చక్కగా నీట్గా కట్ చేసుకొని దాన్ని సగం 2 నిలువు సగంగా కట్ చేసుకోండి. దాన్ని ఒక్కో బెండకాయని సగం చేస్తారు కదా, మిగిలిన సగాన్ని నిలువుగా 4 ముక్కల చొప్పున 4 పక్షాలు కట్ చేయండి. అలా పొడుగు ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లో అనేది ఉంచుకోండి. బెండకాయ ముక్కలు అలా కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తర్వాత శనగపిండి ఒక 100 గ్రాములు, కార్న్ఫ్లేవర్ ఒక 40 గ్రాములు, ఆ 2 బాగా కలపండి. కలిపిన తర్వాత దానిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ అనేది వేసి దానిలో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు అనేది బాగా సన్నగా తరగండి. బాగా సన్నగా తరిగి పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్టు, మీరు ఘాటు సరిపోతుంది సరే, లేదంటే కారం, మసాలా పొడి, పకోడీ మసాలాకి వాడేది ఏదైనా వేసుకుంటే మీరు అది చెక్క లవంగాల పొడి వేసుకోవచ్చు, లేదనుకోండి మనకి గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. మసాలా పొడి లాంటి దానిలో వేసి బాగా టైట్గా మీరు కలుపుకోండి. టైట్గా కలిపిన తర్వాత మీరు ఆ బెండకాయ ముక్కలు తీసుకొచ్చి దీనిలో వేసి బాగా అంచుల నుంచి బాగా కలపండి. ఈలోపు మీరు పొయ్యి మీద బాటి పెట్టుకొని ఆయిల్ అనేది సరిపడా వేడి పెట్టుకొని రెడీ అయ్యేలోపు మీరు ఇలా కలుపుతుండండి. ఈ బెండకాయ ముక్కలకి ఉన్న పిండి మొత్తం చక్కగా అప్లై అవుతుంది. నేను చెప్పింది శనగపిండి అనేది కొద్దిగా తక్కువ చెప్పామండి, అంటే లైట్ కోటింగ్ ఉంటుంది. మీరు కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సుమారు 1 కిలో బెండకాయలకి ఇప్పుడు తరుగుబోను మనకి 220 గ్రాములు, 220 గ్రాములు వస్తాయి. ఆ బెండకాయలకి మీరు ఇంకా ఇంకో 20 గ్రాములు, 50 గ్రాములు శనగపిండి ఇంకా వేసుకోవచ్చు. ఇంకా ముదుగు రావాలనుకుంటే కొద్దిగా బీప్ పిండి కూడా లైట్గా వేసుకోవచ్చు. బీప్ పిండి వేసుకునేటప్పుడు మీరు కొద్దిగా నూనె అనేది ఇంకో చెంచా పెంచుకోవాలి. అలాగే మీరు ఏం చేస్తారంటే ఒక చిటిక తినే సోడా అనేది ఈ పిండిలో కలిపేయండి. లైట్గా కలిపేసి చక్కగా ఈ బెండకాయ ముక్కలుగా ఎక్కేటట్టుగా చేసుకొని కొద్దిగా టైట్ మీద వేసి పకోడీలాగా మామూలుగా మసాలా పకోడీ వేసినట్టుగా మీరు వేయండి. అలా వేసి నిదానం కదిలిస్తూ పొడైపోకుండా దోరగా వేగి గోల్డ్ కలర్ లాగా వచ్చేలాగా ఉంచి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో వైట్ పేపర్ కానీ టిష్యూ మామూలుగా పల్చటి పేపర్ అనేది వేసి దాని మీద ఆరబెట్టండి. ఆరబెడితే ఆయిల్ అనేది కొద్దిగా, ఇప్పుడు పకోడీ అనేది కొద్దిగా గొప్ప ఆయిల్ అనేది స్టార్టింగ్లో మనకు కనబడుతుంది, తర్వాత అది ఆవిరైపోతుంది. పకోడీ లేదని అలా కనబడుతుంది. మెత్తన పకోడీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది. గట్టి పకోడీ సంగతి నేను చెప్తున్నాను మీకు. అది మీరు ఆ పళ్ళెంలో ఆరబెట్టుకొని చక్కగా కుటుంబ సభ్యులు అందరూ తినచ్చు. ఇది పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.